అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ఈ వీడియో ఈ మధ్య చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ గారి మరణం మీద మాట్లాడతాను. ఈ వీడియోలో ఆయన చనిపోయిన తర్వాత రోడ్డు ప్రమాదమో హత్యో ఏదో పక్కన పెడితే, అదంతా పక్కన పెడితే ప్రముఖంగా పవన్ కళ్యాణ్ గారి పేరును ప్రస్తావించారు. అక్కడికి వచ్చిన పాస్టర్లు, అక్కడికి వచ్చిన నాయకులు కూడా, రాజకీయ నాయకులు అంతా కూడా. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడారు. దీని గురించి మాట్లాడుకుందాం. చనిపోయిన పాస్టర్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆ పాస్టర్ ఏమన్నా వైసీపీ నాయకుడా? ఇక్కడేమన్నా గత ఎన్నికల్లో ఏమన్నా పోటీ చేశారా వైసీపీ నుండి? లేక కనీసం వైసీపీ పార్టీకి ప్రచారం చేసి పెట్టారా? వైసీపీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీ కన్నా, కొన్ని కమ్యూనిస్టులు కన్నా, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసి పెట్టారా? లేదు కదా. పైగా ఆయన కడప జిల్లా వాసి అయినా కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఆయన ఏదో బోధనలో ఏమన్నా హైదరాబాద్లో చెప్పుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆంధ్రాకి టూరిస్ట్ లాగా వచ్చి వెళ్తున్నారు, అతిథిలాగా. అంతే కదా. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, బీజేపీకి కానీ, ప్రవీణ్ గారికి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. పూర్తిగా డిస్అసోసియేట్ అయిన వ్యక్తి ఆయన మరణాన్ని తీసుకొచ్చి మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని లింక్ చేస్తారు? కూటమికి చెప్తారు, మీరు ప్రభుత్వానికి ఏ విధంగా చెప్తారు? కనీసం బాధ్యత లేదా? పాస్టర్లకి బాధ్యత లేదా?